అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివయ్య టు జెడ్ ఛానల్. ఈరోజైతే మనము రాయచూరు జిల్లా రాయచూరు తాలూకా అయినటువంటి కరేబుదూర్ గ్రామంలో కరేబుదూర్ గ్రామంలో ఉన్నటువంటి రామలింగయ్య స్వామి వారి ఇంటి దగ్గర అయితే పశువులు చూడడానికి అయితే రావడం జరిగింది. రైతుకు వచ్చే కేవలము ఒక జత 2 జతలు ఇంకా రైతులుంటే ఇంకా వాళ్ళ సంబరం కొద్ది పెట్టుకుంటారు. కానీ ఇక్కడ వారి రామలింగయ్య స్వామి ఇంటి దగ్గరికి వచ్చినట్లయితే ఏకంగా 5 ఎద్దులతోటి సేద్య పనులు చేస్తున్నారు. వీటి ఏంటి అనేది ఒకసారి విజిట్ చేయడానికి అయితే వద్దాం. కొత్తసారికి ఇది కూడా వచ్చింది. ప్రస్తుతానికి ఇది ఎన్ని పళ్ళతో ఉంది? 6 పళ్ళతో ఉంది. మరి చూద్దాం, సేద్యాన్ని పెట్టాడా, వ్యాపారం చేస్తున్నాడా, సేద్యం వ్యాపారం చేస్తున్నాడా అన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి యజమానితోనైతే తెలుసుకుందాం. చూశారు కదా, మరి ఈ జత విషయం అంటే అనేది కూడా తెలుసుకుందాం. చూడ్డానికి మంచి ఎద్దులు కూడా భారీ సైజుతోటి ఈ ఎద్దు అయితేనేమి మరి ఈ ఎద్దు అయితేనేమి అది తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఎద్దుల యజమానితో అయితే మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఎద్దుల యజమాని విషయం ఏంటి, వ్యాపారం చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తారని పూర్తిగా అయితే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు సిద్ధయ్య స్వామి అని. సిద్ధయ్య స్వామి ఎక్కడండి ఊరు? ఇది కెరెబూదూరు, రాయచూరు జిల్లా, రాయచూరు తాలూకా. రామలింగయ్య స్వామి ఆశీస్సులతో ఈరోజు ఇన్న జతలు ఉన్నాయి కదా, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది జత? ఇది మీ దగ్గర 9 సంవత్సరాలు ఆయన. ఒకటే 9 సంవత్సరాలు. ఓకే, ఇది అండి ఇది 6 సంవత్సరాలు కూడా. ఇన్ని జతలు ఉన్నాయి కదా, ఇన్ని జతలతోటి సేద్యం ఎన్ని ఎకరాలు సేద్యం చేస్తున్నారండి? ఒక 30 ఎకరాలు చేస్తామన్నా. 30 ఎకరాలు సాగు భూమి చేస్తున్నారు. అంటే 30 ఎకరాలకు ఇప్పుడు ఎన్ని గెలాలు కడతారు మీరు? 2 జతలు అవనా, ఒకటి ఎక్స్ట్రా ఒక ఎద్దు ఉండదు, దానికి ఒక జత కావాలని ఒక ఎద్దు. మామూలుగా 1 జత 2 జతల ఇదే సమస్య ఏంటంటే, 1 జత తోటి మీరు యంత్రాంగంతో ఆధారపడవచ్చు కదా, మరి యంత్రాలు వదిలేసి ఎద్దుల పైన ఎందుకు ఆధారపడారండి? యంత్రాలు అంటే డీజిల్ వేయాలి, దానికి పెట్రోల్ వేయాలా, మరి వాళ్ళ దగ్గర పైకేసి మరి డబ్బులు అడగాలి మనం, ఎమ్మానాల. దానికోసం మేము ఉంటే మనకు ప్యాడ్ ఎత్తేస్తాము, కట్ట పెడతాము, ఎవరైనా వస్తుంటారు పోతుంటారు చూసేదానికి అని పెట్టినామన్న. ఎంత ఉన్నా ఎద్దుల మీద ప్రేమ కదన్నా, దానికోసం పెట్టినాము. ఇప్పుడు యంత్రాంగం ఉంది కదా, మరి యంత్రాంగం పైన ఆధారపడవచ్చు కదండి. మరి ఎద్దులే ఇన్ని జతలు కట్టుకున్నారు కదా, ఎంతమంది సేద్యం చేస్తున్నారు ఎద్దులతోటి? ముగ్గురు చేస్తామని సేద్యము. ముగ్గురు కూడా సేద్యం చేస్తున్నారు. ముగ్గురు కానీ సేద్యం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా జతలు ఉన్నాయి కదా, మరి అవి కూడా ఎన్ని సంవత్సరాలు అయింది? అదిగానా, అది 1 సంవత్సరం ఆయన. ప్రస్తుతానికి అదేవిధంగా ఈ స్వగ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైన బావి కూడా ఉంది. చీకట్లో కనిపిస్తుందో లేదో ఒకసారి చూసేసుకోండి. దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ బావి గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఇంక ఈ ఊరికి వస్తే అన్నీ కూడా పురాతనమైన పౌరాణికమైన అన్నీ కూడా కనిపిస్తాయి. ఒకసారి కూడా ఈయన ఎవరో ఉన్నారు, కొత్త అతను వచ్చినట్టు ఉన్నాడు ఊరికి. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? శేఖరయ్య స్వామి. యా ఊరయ్యా? కరేబుదూరు. మీ పేరండి? శేఖరయ్య స్వామి. మీరు కూడా వ్యవసాయం పైన ఎన్ని సంవత్సరాలు మీరు ఆధారపడి ఉన్నారు? మీరు 30 సంవత్సరాలు నీ జ్ఞాపకార్థం నుంచి 30 సంవత్సరాలు నా కన్నెల్లి తరపు కన్నెల్లి 30 సంవత్సరాలు. అవునా, మరి 1 జత కట్టుకోవచ్చు, ఏదైనా ఉంటే బాడీలో పెట్టి ఇన్ని జతలు ఎద్దులు పెట్టారు ఏంటి? మన చేనులు అయిన తర్వాత బాడీకి పోతాం, మన బాడీ కిరాయి కొడతావు. ఒక 100 ఎకరాలు సిద్ధం చేస్తాం మన ఎద్దులు. 100 ఎకరాలు. ఓకే, దాదాపుగా ఒక గెలానికి ఒక రోజుకి ఎంత అవుతుంది అండి? మందన మమ్మ కంటెంట్ పడతాం చేనులో. ఒకనాడు 5,000 కొడతావా, 10,000 కొడతావా, ఒకనాడు 10 ఎకరాలు కొట్టుకోవచ్చు ఒక జత. అబ్బాబ్బా, ఓకే, అట్లా. అవునవును, ఇట్లా అని మేము ఎద్దులు పెట్టాం మన. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఎద్దులు కూడా ఎవరైనా నచ్చితే ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ ఎద్దులు, మంచి సాధు ఎద్దులు కనిపిస్తున్నాయి. అవునా, ఈ మధ్య కాలంలో వచ్చినట్టు ఏదైనా కొత్త ఎద్దులు నీ దగ్గర ఉన్నాయా? ఒకటి ఉండదు, మనం తెచ్చి మనం. అవునా, ఎంత పడిందో? 68,000. 68,000. అనంతపురంలో 2,000 తక్కువ 70,000. వీటికి రాను మొత్తం ఎంత అవుద్దో? 70 బాడీతో కలిపి. ఓకే, మరి ఇక్కడ ఈ ఎద్దులు కూడా ఉన్నాయి కదా, ఈ ఎద్దులు ఇడిచిపెట్టి మిషన్లు ట్రాక్టర్లు కొనొచ్చు కదా? మనకి వద్దు, ఆ మిషన్ సంవత్సరమే బాగా కదా మాకు. వాన పడినాక మనకు సంవత్సరం చేయబోయేవి. అవును, ఈ ఎండకాలం చేద్దాము, వానకాలం మనం ఒక కాలం మొక్కలు కదా మనము. మామూలు అన్నదమ్ములు ఒకరి చేను ఒకరు పాస్ కంటా ఉంటాం మనం. ఓకే, 4 అన్నదమ్ములు కూడా అందరూ ఉమ్మడిగానే ఉన్నారు? ఎవరు వాళ్ళే ఉన్నారు? 30 సంవత్సరాల మామ ఏర్పడ్డాయి. అన్న పెద్ద కాలం అయిందా రామలింగయ్య స్వామి, అతని పేరు మీద అతని ఆశ్రమం మీద అట్లా జరుగుతూ ఉంది. అట్లా జరుగుతుంది. మొత్తం ఎంతమంది కుటుంబం అండి మొత్తం మీరు అంతా కలిపితే? మనం ఒక 50 మంది ఉంటాం. 50 మంది మీరే. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ మీ కరేబుదూర్ అనేది 1 ఊరు ఉన్నాయా, 2 ఊర్లు ఉన్నాయా? ఊరే ఫస్ట్ కింద ఎక్కడ పోయింది సొగుమూరు? ఎక్కడ సొగుమూరు? రోడ్డుకి పోయింది సొగుమూరు. ఇక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారు? 10 ఇండ్లు ఉన్నావా? ఇంకా ఇక్కడ కలిసి 10 ఇండ్లు. ఓకే, రైట్ అండి.
మీరు కూడా సేద్యం చేస్తూ మీ పిల్లలకి ఏం చెప్పాలనుకున్నారు? ఏం చేద్దాం బాగా చేసుకుందేనండి, ఉమ్. అంతే చెప్తాం మనం. ఏం లేదు, ఒక తాట పోరాదు, మనం చేద్దాం మనం. అవునా? ఓకే. ఎక్కడండి లొకేషన్ ఇది? ఎక్కడ ఊరిది? చెరువు బుదరు కరేబుదురు చెరుబుదురు అంటారా? ఓకే ఓకే రైట్. మీ పేరు? శేఖరాయ స్వామి. సీతరాయ స్వామి. ఓకే. స్వామి అంటే మనకు ఎన్ని రకాల స్వామి ఉన్నారు కదా మీరు? లింగాయత్ జంగమయ్య స్వామి. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి. మరి మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అయినాయా? ఇంకా పెళ్ళిళ్ళు కాలేదా? అవకాశం ఏమైనా ఉందా చేయడం పిల్లలకి? చేస్తారు. ఓకే రైట్. ఒకసారి ఎద్దులు కూడా చూద్దాం. ఫస్ట్ ఎద్దులు కాని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి చెప్పారు కదా పెద్ద ఆయన చెప్పినట్లు ఈ కొత్త సరికి ఇదే కనిపిస్తున్నట్టుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సిద్ధబసవయ్య స్వామి ఉన్నాడు అర్థం. ఇక్కడ ఇది వచ్చి ఎన్ని రోజులు అయింది అన్నారు? నెల 10 రోజులైంది. ఓకే. ఎలా నడుచుకుంటుంది మీతోటి? గెలంకి. ఓకే డన్. చాలా చక్కగా నడుచుకుంటుందంట. ఎదు చూడడానికి బాగా యవన వయసు ఉంది. ఏమైనా పళ్ళ మీద ఉందే? 6 బళ్ళు. మంచిగా ఉంది మా జత. మా ఎద్దు కూడా ఇలానే ఉంది. అడిగితే ఏమైనా దానిపైన ఇస్తామంటారా? అవునా? ఓకే రైట్. చూద్దాం. అవునా? ఓకే థ్యాంక్ యూ అండి. దీంతో పాటు కూడా ఇంకో జత ఉందన్నారు. ఉందా ఇక్కడ? ఓకే. ఇది ఎన్ని రోజులు అయిందండి? ఇది సింగల్ ఎద్దు. ఓకే. సంవత్సరం పాటు అయింది. మరి ఎద్దులు కూడా మీరు చెప్పేటండి ఎద్దులకి మీకు ఎలా సంబంధం ఉంటుందంటే ఎలా చూసుకుంటారు ఎద్దులు కూడా? మరి ఎద్దులన్నీ కూడా మేత నీళ్ళు వేయాలంటే కూడా ఎవరు దగ్గరకు వస్తుంటారు? ఏం పేరండి? సిద్ధయ్య స్వామి. తమ్ముని పేరు మంజునాథ స్వామి. మంజునాథ స్వామి. ఓకే రైట్. మరి వీటికి కూడా దాదాపు మామూలుగా రోజువారీ 3 జతలు ఎద్దుల దాకా అనిపిస్తాం తక్కువ. మరి దాదాపుగా వీటికి ఆలన పాలన అయితేనేమి ఎలా పెడతారండి? పొద్దున లేచి అట్లా పొద్దున్నే పెడతామన్న దానా. ఓకే. ఎన్ని పూట్ల రోజుకి? ఒక పూటనా 5 ఎద్దులు ఎప్పుడు పెడతామన్నా 3 జతలు ఉన్నావు అంతే అంటారా? మరి మామూలుగా పండ్లున్న కాలంలో? పన్నున్న కాలంగానే ఒకే టైం అన్నా అంతే అంటారా? ఒక ఉన్నాడు చూసుకుంటూ ఉన్నారు. ఓకే రైట్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ఎద్దుల సామాగ్రికి అయితేనేమి ఉన్న సంసారం జై జవాన్ జై కిసాన్ తౌడైతేనేమి ఇక్కడ తౌడైతే అన్ని రకాల పనిముట్లు ఎవరు నడుక్కోకున్నట్లు వీళ్ళే తయారు చేసుకున్నారు. ఓకే. ఎద్దులు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఎవరు ఎద్దులు ఇవి? అవునా? ఎద్దులు నువ్వు గెలం కొడుతుంటావా? ఎద్దుల పైన మంచి తిరుగుతాంటావు గరగర. అవునా? మీ పేరు? భవానీ. శంకరా భవానీ? అమ్మాయి అబ్బాయి నువ్వు? అంటే టీ షర్ట్లు వేసావు కదా అబ్బాయి అనుకున్నాము. ఇలా ఉన్నారు కదా మస్తానికి. చూశారు కదా మరి ఘాటి పోటు అయితేనేమో అన్ని రకాలు కూడా మంచిగా చేసుకోవడం జరిగింది. నువ్వు కూడా ఉంటే ఇంట్రెస్ట్ ఎద్దుల పైన కూడా ఎక్కువ ఒకసారి గెలంగా మంచిగా ఉంటుంది. ఒకసారి మన ఫ్యామిలీ ఎవర్రా మీరంతా? మీ నాన్నగారి పేరు? మరి ఎవరు మీ ఫ్యాన్స్? ఎవరికి మీరు ఫ్యాన్స్? పేర్లు చెప్పండి. ఈసన్న స్వామి. ఈసన్న స్వామి. ఇదే అనమాట. వాతావరణం కూడా ఎండాకాలం అన్నట్టే కనపడదు. చెట్టు చేమ అంతా కూడా ఉన్నది. ఇంకా వీళ్ళు కూడా వీళ్ళెవరో చుట్టాలు వచ్చినట్టు ఉన్నారు. వీళ్ళు కూడా ఎవరు అంతా ముచ్చట్లు పెట్టారు వీళ్ళంతా? యా పెద్దమ్మ? పేదరాశి పెద్దమ్మ. ఏం పేరండి మీ పేరు? గంగమ్మ అంట పెద్దమ్మ అంటావు. ఏ ఊరండి మీది? కరేబుదురేనా? ఏ ఊరు నుంచి వచ్చావు ఇంటికి నువ్వు? బోయలగూడెం ఇది. ఓకే. ఎంతమంది మీకు సంతానము? 5 మంది ఆడపిల్లలు, ఒక మగపిల్లలు. ఒకరే మోపిల్లలు. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? 4 అయిపోయారు. ఇంకా ఓరు ఉన్నారు. ఓకే. మీ పేరండి? చుట్టాలు అయితేనేమో ఇంటికి వచ్చారు కదా మా చుట్టమే. నువ్వు కూడా మీ పేరేంటి? తిమ్మక్క గారు. ఏ ఊరు నుంచి వచ్చారు? మీరు కూడా బోయలగూడమేనా? ఏం మీ ఫ్రెండా లేకుంటే ఏమో సొడ్డికి వెళ్తారా? దోస్తులు? చిన్నాటి దోస్తులు. ఎలా నడుచుకుంటుంది ఆమె మీతోటి? అల్లరేమని చేసిందా మీ వయసులో? బాగానే ఉండరా? ఓకే. వీళ్ళు ఎవరు? పెద్దమ్మ. ఎవరమ్మా? మీ అమ్మ. ఎంత వయసు ఉంది నీకు? ఊరి పింఛన్ ఒకసారి వస్తుందా 2 సార్లు వస్తాయి నీకు? పింఛన్ డబ్బులు ఇస్తున్నారా? ఓర్ నీకు 2 పింఛన్ రాయాలి. అయితే నీకు ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు పింఛన్ ఇస్తారంటే? ఉండొచ్చు ఒక 40-50. నీకు 60 ఉన్నాయా నీకే? మరి మీకెంత ఉండొచ్చు పెద్ద? మూకే సరదాగా. ఇంకా పల్లగిలకు బాగా గట్టిగా ఉన్నాయి. ఆకు నమ్ములుతాండవు దౌడికేసి లేవా? ఓకే. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఏం సంత అక్కడే ఉన్నట్లంతా అంతా?
బోయలగూడెం చాలా దగ్గర సంబంధం ఉన్నట్లరే మనకి జంగమాల సామాన్లు. ఓకే, చాగదోన్లో కూడా జంగమాల సామాన్లు ఉంటారు కదా. ఈడే ఎవరు అనుకుంటుంది? మా అమ్మమ్మ అంటే మా అన్నకి అమ్మమ్మనే. అమ్మమ్మేనా? ఓకే, దగ్గర. మీ పేరండి? మహేశ్వరి. నాగమహేశ్వరి, మహేశ్వరి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? డోన్ నుంచి వచ్చారా? ఆ పండగకి వచ్చారా అంతా? ఓకే, మీరు కూడా ఎక్కడి నుంచి అండి? ఇక్కడ నుంచి, అక్కడి నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఆడిచ్చారు. మీకు ఎంతమంది సంతానం? ఒక కొడుకు ఒక బిడ్డ. వీళ్ళందరూ కూడా అన్నదమ్ములకి ఎన్నో ఆమె? మీరు మీరేనే పెద్ద ఆమె? ఓకే, ఎంతమందిలో? 5 మందిలో నానే పెద్ద. మీరే పెద్దవారు. మీకు ఎంతమంది? ఒక కొడుకు ఒక బిడ్డ. ఒక కొడుకు ఒక బిడ్డ. ఓకే, రైట్. మొత్తానికైతే అందరినైతే చూసేసాం. హోమ్ టూర్ కంప్లీట్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఇంకెవరు లేరు. వీళ్ళు కనిపిస్తుంటారు. ఎవరిల్లు? మీ పేరండి? నా పేరు మల్లేశ్వరి. మల్లేశ్వరి. మీరు అమ్మాయి బిడ్డనా అవుతుందా లేకుంటే చెల్లెలు? మీ చెల్లెలు 4 ఆమె 3 ఆమె? 2 ఆమె. నన్ను లెక్క పెట్టుకున్నారు అట్లా అయితే. మీరు ఎక్కడికి ఇచ్చారు? ఆదోనికి ఇచ్చారు. ఏ ఏరియా అండి? కలబాయి దగ్గరికి ఇచ్చారు. ఓకే, మీకు ఎంతమంది సంతానం? 2 కొడుకులు బిడ్డ. 2 కొడుకులు ఒక బిడ్డ. ఓకే, రైట్. బిడ్డ ఉండడా? పులి కేశవ. ఓకే, ఎవరు ఫస్ట్ ఆమె? అది బిడ్డ. పులి మరి బిడ్డకి కొడకి పులి. ఓకే, 2 పులిలేనా? 2 పులి. అవునా? ఓకే, ఈవిరేమే? శాఖదోని. ఓ అమ్మ, మా వాళ్ళ చూస్తారు, ఎమ్మెల్యే కూడా చూస్తారు, నన్ను తీస్తారు. మీ పేరండి? లక్ష్మి గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చాగదోని. ఇక్కడ ఏంటికి వచ్చారు? పండగ వచ్చినారు. మీరు అక్కడ నుంచి, ఇక్కడ నుంచా, ఇక్కడ నుంచి, అక్కడ నుంచా? అక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చారా? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారా? బోయలగూడెం కాడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏమవుతారు మీకు? అక్క వాళ్ళు అవుతారా? ఓకే, మీరు ఎంతమంది వచ్చారు పండక్కి? అమ్మ ఉందా? అమ్మకి ఎంత ఉండొచ్చు వయసు? అసలు మాట్లాడే సిగ్గుపడుతుంది కదా, మాట్లాడట్లేదుగా. నేనేం చెప్తున్నా? పెళ్లి సంబంధం చూస్తాను నాన్న, చూసి నన్ను అవుతాను. మాట్లాడి ఏదైనా 2 మాటలు మాట్లాడు. మాట్లాడడానికి రా, అది కూడా మంచి మాటే కదా రావడము. మొత్తము ఇదంతా బ్యాచ్ ఒక పేరుంటది. ఎంతమంది నీకు మనమంగలు? 16 మంది. వాళ్ళ పేర్లు దండదని చెప్పు. సరే, నీ మనమంగళకి మీ ఇంకా బిడ్డలకు కోళ్ళకు ఏం చెప్పాలనుకున్నా నీ వయసులో? ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉండాలని చెప్తున్నావు? బాగా బతకాల. పెళ్ళి కాకపోతే పెళ్ళి అయిన వాళ్ళకి ఇంకా 2 చేసుకోండి అంటావా? చెప్పలేము, నువ్వు సెలవిస్తే చేసుకునొచ్చు. వద్దంటావా? ఎలా ఉండాలి మరి వాళ్ళు? అంతే అంటారా? ఓకే, మన బామ్మగారు పెద్దరాజు పెద్దమ్మలాగా చెప్పన్నారు జరిగింది ఒక మాట. తాను కూడా తల్లి కూతురు ఒక ఫ్రేమ్ లో చూడండి అసలుగా. ఎవరికి? నీ భూమి ఉందా? 4 కూతుర్లకే ఇచ్చేసినావా? మరి ఇంకా అంతకంటే పెద్ద మాట. మా తాతగారి పేరు ఏం పేరు? బస్సాయి గారు. ఓకే, మంచిగా చూస్తున్నారు. పెద్దమ్మ గారు మంచి హృదయం చాలానే ఉంది. తనకున్న భూమి కాస్త మనవరాలకా బిడ్డలకి మనవరాలకి రాసి ఇచ్చేసింది. మనవరాల సంబంధంలే బిడ్డలుగా. ఇక్కడ 4 ఎకరాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారా? ఎవరు? అమ్మ పార్టీ పుష్ప. 3 ఏళ్ళు చూపిస్తుంది. అవునా? నీకు ఎన్ని ఎకరాలు ఇచ్చింది పెద్దమ్మ? 3 ఎకరాలు ఇచ్చిందా? ఎన్ని ఎకరాలు ఇది మొత్తము? 16 ఎకరాలను. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చినావు? ఆమె పేరు అంపమ్మ గారు. ఏ ఊరు ఉన్నది ఆమె? బూదూరులోనే. ఇంకొక ఆమె గంగమ్మకి 3 ఎకరాలు. ఇంకొక ఆమె బూదూరు 2 ఎకరాలు. ఓకే, ఇంకొకరికి లాస్ట్. అవునా? వీరంతకే మీ జాలిగుండుతో నీ ఆలోచనతో ఇచ్చేసినావు? వాళ్ళు మరసంగా ఉండాలని ఇచ్చినావా? అది చాలా సంతోషం. మంచి కూడా పెద్దమ్మ గారు మంచి సెలవు మాట ఇచ్చారు. అసలుకి హృదయం చాలా పెద్దది. ఇక్కడ బాయ్ చూపించాను కదా, అంతకంటే పెద్దది గుండె. ఈసారి ఇంకా ఆలస్యం, మరొక వీడియోలో కలుసుకుందాం. ఇంతటితో పెద్ద మనిషి అక్కడ కూర్చున్నాడు, మోకాళ్ళ నొప్పులు వేసి ఏం అర్థం కావట్లేదు. ఓకే, ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. బాయ్ అని చెప్పు.